అన్న ఏంటి తిరుపతి నియోజకవర్గంలో ఈసారి గెలిపేవరదంటారు? ఇక్కడ ఒక పక్కనేమో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆర్ని శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచేమో అభినయ్ రెడ్డి గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి వీరిద్దరిలో ఈసారి గెలిపేవరది ఇక్కడ? ఈ రోజు తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనే ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో ఆయన వాస్తవంగా చెప్పాలంటే కార్పొరేటర్గా ఆయన ఎలక్ట్ అయ్యాడే కానీ అని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ యాక్చువల్గా ఆయన సెలక్షన్లో ఆయన కార్పొరేటర్ అయ్యాడు, అలాగే సెలక్షన్లోనే మేయర్ అయ్యాడు. ఆయన ఇప్పటివరకు ఏది కానీ రాజ్యాంగబద్ధంగా కానీ ఇప్పటివరకు కానీ ఆయన ఏ చిన్న కార్పొరేటర్ కూడా గెలవలేదు. ఆయన జస్ట్ ఆయన ఎనామినేషన్ చేసుకున్నాడు. దట్టు ఆయన పవర్తో చేసాడే తప్ప. సో ఆయన ఒక తండ్రి అంటే తనయుడు కొడుకుగా అంటే ఎమ్మెల్యే గారు కొడుకుగా ఆయన ఈరోజు ఫేమ్లోకి వచ్చాడు, పవర్తో ఫేమ్లోకి వచ్చాడే కానీ ఆయన ఏ క్యాలిక్యులేషన్ ఎత్తుకున్నా కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఈ 5 ఏళ్లగా ఆయన అభివృద్ధి అనే ముసుగులో దాదాపు వాళ్ళ నాన్నగారు ఒక 1000 ఓట్ల మెజారిటీతో గెలిచారనేది ఏదైతే జరుగుతుందో పబ్లిక్ కూడా ఏం చెప్తున్నారంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా పబ్లిక్ చెప్పే డొమైన్లో ఏమనంటే 1000 ఓట్లతో ఆయన గెలిచాడు, దాదాపు 1000 కోట్ల దాకా ఈ 5 ఏళ్లలో సంపాదించారు అనేది ఒక రూమర్ క్రియేట్ చేస్తారు. అది వాస్తవం అంటే మనం లోతులోకి వెళ్తే మనం ప్రతి పాయింట్ లో కూడా చూస్తే కూడా వీళ్ళు 5 ఏళ్లుగా ఈ కార్పొరేటర్లుగా 50 మంది ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు డెవలప్ అయ్యారు, కానీ తిరుపతి ఏ కోణంలో కూడా డెవలప్ కాలేదు. ఈ డెవలప్మెంట్ అనే ముసుగులో కూడా నిత్యం జరిగే పబ్లిక్ ఉండే ఏరియాలో డెవలప్మెంట్ చేస్తే పబ్లిక్ కి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ చేయగలిగితే అప్పుడు మనం డెవలప్మెంట్ అనేది చూస్తారు. కానీ ఎక్కడో ఊరికి ఒక తూర్పునో పశ్చిమానో దట్టు టీటీడీకి సంబంధించిన కొన్ని ఏదైతే ల్యాండ్స్ ఉంటాయో దానిలో ఎలా చెప్పాలంటే ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ రైట్ అని చేసేయడం, ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఎక్కడన్నా ఉంటే దాన్ని చేయడం, అంతేకాకుండా ఎక్కడైతే వాళ్ళకి బలమైన ల్యాండ్స్ ఉంటాయో ఆ ల్యాండ్స్ ని వాళ్ళు డెవలప్ చేయడానికి రోడ్లు వేసారు తప్ప నిత్యం తిరుపతి తిరుమల దేవస్థానం కావచ్చు, ఏదో టెంపుల్ సిటీ లాంటి ఏరియాలో నిత్యం పబ్లిక్ ఉండే చోట్ల పబ్లిక్ ఏమాత్రం కూడా నాట్ ఈవెన్ 10% కూడా వీళ్ళు మేలు చేయలేదు. మీరు చూసినట్టయితే మన గరుడ వారధిని ఒక ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నది. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా తిరుపతిని ఏం చేశారంటే 2 విధాలుగా చీల్చేశారు. ఆ రైల్వే ట్రాక్ అటు ఒక తిరుపతి ఇటు ఒక తిరుపతికి కనెక్టివిటీ లేకుండా తిరుపతిలో ఉన్న ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారంటే దాన్ని మనం దాన్ని మనం ఎంత మందిని కట్టారంటే దాదాపు తిరుపతిలో ప్రజలంతా కూడా ఇబ్బంది పెట్టారు. ఎమర్జెన్సీగా వెళ్ళాలన్నా అటు పోయి ఇటు రావాలన్నా కూడా వాళ్ళకి డెవలప్మెంట్ మేము కోరుతాం, కానీ ఆ డెవలప్మెంట్ ఈక్వల్ గా పబ్లిక్ కూడా అడ్డం లేకుండా వాళ్ళకి వెసులుబాటు చేయడంలో పూర్తిగా ఈ 5 ఏళ్లుగా విఫలమయ్యారు. ప్రతి గల్లీలో చూసినా ప్రతి వార్డులో చూసినా కూడా దౌర్జన్యాలు, ఆ కార్పొరేటర్లు దందాలు, బిల్డింగ్ కట్టాలన్నా వాళ్ళకి మామూలు వేయాలా, అప్రూవల్ ఉన్నా కూడా మామూలు వేయాలా, అలాంటివి చాలా చేశారు. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అభయ్ రెడ్డి గెలవడంలో చాలా కష్టం. అయితే ఇక్కడ ఆర్ఎన్ శ్రీనివాస్ గారే గెలుపు 100%. ఆర్ఎన్ శ్రీనివాస్ ఎందుకు గెలుపు అని చెప్తున్నానంటే ఆయన 30 ఏళ్ళ అనుభవస్తుడు. దాదాపు ఆయన ప్రజారాజ్యంలో ఒక విధంగా చెప్పాలంటే ఆయన గెలిచి ఓడాడు. దాని తర్వాత టీడీపీలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, అలాగే వైసీపీలో అధ్యక్షుడిగా ఉన్నాడు, ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యాడు. ఆయన ఆల్రెడీ ఒక ఇండస్ట్రియలిస్ట్, పబ్లిక్ కష్టాలు కానీ లోటుబాట్లు అన్ని తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి, అనుభవం వ్యక్తి, దట్టు జనసేన వ్యక్తి, పవన్ కళ్యాణ్ సూచించిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ చూసే ఇక్కడ మేము ఓటేస్తాం, కానీ అభ్యర్థి ఎవరు అనేది మాకు అనవసరం. అయినా కానీ ఆర్ఎన్ శ్రీనివాసు 30 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడు, అలాగే వాళ్ళ తనయుళ్ళు కూడా చదువుకున్న వ్యక్తులు, ఒక విజనరీ ఉన్న వ్యక్తులు. ఇట్లాంటి టెంపుల్ సిటీలో కడుపు నిండిపోయిన వాళ్ళు కావాలి, కానీ ప్రజల డబ్బులు తినేవాళ్ళు కానీ ప్రజలకు మేలు చేస్తున్న ముసుగులో వాళ్ళు బలంగా వాడడం అనేది ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి అభ్యర్థి ఏదైతే కూటమి అభ్యర్థి ఎవరైతే ఆర్ఎన్ శ్రీనివాస్ ఉన్నారో ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఇది తథ్యం.